కాకినాడ కేంద్రంగా ఏదైతే అక్రమ బియ్యం చెక్కు పెట్టేందుకు అలాగే పీడీఎస్ బియ్యానికి అయితే భారీగా ఇక్కడి నుంచే వెళ్తున్నాయని విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆరోపణల నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం అయితే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అయితే ఇక్కడ ఏదైతే కాకినాడ కేంద్రంగా పోర్టు ఏదైతే యాంకరేజ్ పోర్టులు అయితే అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని అయితే పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి యాంకరేజ్ పోర్టుకి అయితే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఈ యొక్క ప్రాంతానికి అయితే మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీగా జనసేన నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాకినాడ కేంద్రంగా అక్రమ బియ్యం ఏ విధంగా తరలి వెళ్తుందని గతంలో కూడా ఎన్నో ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణాపై చెక్ పెట్టేందుకు ప్రస్తుతం ఇక్కడికి మరి కొద్దిసేపులో చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే మనకి సివిల్ సప్లై సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తోట సుధీర్ గారు, ఇప్పుడు మీ అక్రమ రవాణాన్ని ఏ విధంగా చెక్ పెట్టేందుకు రాబోతున్నారు? ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ గారు ఆధ్వర్యం కూడా పట్టుకున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ అక్రమ రవాణా, ఏ విధంగా సాగుతున్నారు? అక్రమ రవాణా పీడిఎస్ వెళ్ళిపోతుందండి, పైకించి వెళ్ళిపోతుంటే ఇంకా దాన్ని అరికట్టాలా. ఏంటంటే అక్కడి నుంచి మాకు వచ్చింది, ఆర్డర్లు వచ్చినాయి, మేము తెచ్చుకున్నాము, సీజ్ చేసినాయి అని చెప్తున్నారు. అది అలాగైతే నిజంగా సీజ్ చేసినవైతే ఇన్నాళ్ళ గ్యాప్ ఉండదు కదా. రోజుకి ఎంత వెళ్తుంది? రోజుకి ఇంచుమించు 1000 మెట్రిక్ టన్నుల బాధ్యతలకు వెళ్తున్నప్పుడు మనం సీజ్ చేసిన దానికి దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఆ మిస్ మ్యాచ్ని ఇప్పుడు అకౌంటబుల్ చేయమని చెప్పాను నేను. గతంలో మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, గతంలో కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరి రెండోసారి భారీగా దానిపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? ఇక ముందు నుంచి దాడులు ముమ్మరంగా ఉంటాయండి. దాడులు అయితే ఖచ్చితంగా ముమ్మరంగా ఉంటాయి. మొన్న స్టార్ట్ చేసాం, ఇంక నుంచి వెంటనే మళ్ళీ కలెక్టర్ గారు చేశారు, మళ్ళీ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ చేస్తాం. మొత్తం మీద వచ్చే కాకినాడకి ఎక్కడి నుంచి వచ్చే సరుకునే ఆపేస్తాం, లోపల జరుగుతున్నాయి ఆపేస్తాం. ఇది మాత్రం ఖచ్చితం. మీకు 2 months గ్యాప్లో మేము వీఆర్ గోయింగ్ టు డూ ఎరాడికేషన్. అది ఎంత పర్సెంట్ చేయగలం, బట్ 2 monthsలో కొంత చేయటానికి మేము అందరం మొత్తం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా పార్టీ తరపు నుంచి జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ వారు అందరూ కూడా ఈ పాత కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ రైస్ మాఫియాని అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించారు. కాబట్టి మేము ఈ దిశగా అడుగులు వేస్తూ రేపటి నుంచి ముందుకు వెళ్ళబోతున్నాం. అంటే మొన్న మీరు నైట్ ఒక రైస్ మిల్లో కూడా దాడులు నిర్వహించారు, అక్కడ కొన్ని లారీలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఏ విధంగా మీకు అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని గుర్తించడం జరిగింది? లారీల్లో 3 లారీలు ఐడెంటిఫై అయిపోయిందండి టెస్ట్లో. మిగతా పైన మాకు కొన్ని పైన వాటిలో అంత ఎక్కువ శాంపిల్స్ కనపడలేదు, బట్ ఇన్డెప్త్ చూడమని మనం అక్కడ ఉన్నటువంటి 3300 మెట్రిక్ టన్నులు అడిగితే మాకు రిలీజ్ చేసిందని చెప్పి అంటున్నారు. దానికి మాకు అకౌంట్స్ చూపించే వరకు కూడా ఇట్ విల్ బి అండర్ అవర్ కస్టడీ అని చెప్పి మేము డిఎంకి డిఎస్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాళ్ళు నౌ అకౌంటెంట్ పంపించి దే ఆర్ ఆన్ ది జాబ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్. బట్ లారీస్ అయితే మాత్రం ఇట్ ఈస్ సీజ్డ్. 3 లారీలు స్పాట్లో, మొత్తం 7 లారీలు 3 ఐడెంటిఫై అయినాయి. మిగతా టెస్ట్లో ఏదో ఒక టెస్ట్లో వచ్చింది, ఒక టెస్ట్లో రాలేదంటున్నారు. సెకండ్ టెస్ట్ చేయమని చెప్పి. ఎంత పీడిఎస్ గుర్తించడం జరిగిందండి? మొన్న కావచ్చు, ఇప్పుడు తాజాగా కలెక్టర్ గారు కావచ్చు, ఎంత గుర్తించారు? అయితే 3350 టన్నులు గుర్తించామండి. లారీల్లో అయితే ఇంచుమించుగా 105 టన్నులు అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంత 25,000 బాబు, ఇక్కడ ఎంత 24,000 చిల్లర టన్నులు, 24,000 టన్స్ మేము ఇక్కడ లోపల ఐడెంటిఫై. అంటే గతంలో కొన్ని ఆరోపణలు చేశారు, గత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డా ఇక్కడంతా కూడా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ ఆయనకి సంబంధించిన ఒక్క ఆధారం కూడా శాఖ గుర్తించలేకపోయారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దాన్ని ఏ విధంగా చూడాలంట? ఉంటారండి, వెనకాల ఉన్నారు లేరు అన్నది ఇట్స్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. బట్ ఇన్డెప్త్ లోపలికి వెళ్తుంటే ఈవేళ ఒక 40,000 టన్నులు గుర్తించాం, రేపు పొద్దున 80,000 గుర్తిస్తాం, తర్వాత 100 గుర్తిస్తాం. ఉంటే యాజ్ అడ్వాన్సెస్ లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. అది ఎవరవనివ్వండి, అది ఆయన ఇంకొకడా అన్నామండి. ఇప్పుడు ప్రస్తుతం బినామీ మీద వెళ్తున్నాయి. బినామీలు ఎంతవరకు నిలబడగలరు? ఎంత దాకా చేసిన వాళ్ళు దూరంపూడి అనుచరులను మీరు గుర్తించారా మొత్తం అంతా? అది మేము ఇంకా పూర్తి క్లారిఫికేషన్ రాకుండా నేను చెప్పకూడదు. మాకు పూర్తి క్లారిఫికేషన్ వస్తే ఖచ్చితంగా అది ఎవరవనివ్వండి,
అది ఆయన ఇంకొకళ్ళ అన్నది కాదు. ఎనీ పర్సన్ వెదర్ దే ఆర్ ఇన్ రూలింగ్ పార్టీ ఆర్ వెదర్ దే ఆర్ ఇన్ అపోజిషన్ పార్టీ, ఒకసారి ఐడెంటిఫై అయిందంటే ఎవరినైనా సరే బయటికి తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత మాది. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది సార్? ఆయన ఇన్సేపులో కూడా రాబోతుంది. షెడ్యూల్ వచ్చేస్తారండి, ఇంకా 12 అయిపోయింది కదా, ఇన్ షార్ట్ టైం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆన్ ది వే గేట్ దగ్గర ఒకసారి ఆగుతారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇదైన తర్వాత పక్కన ప్రెస్ మీటు తర్వాత చూస్తున్నాం. మా ఇక్కడ అంతా కూడా భారీగా చేరుకున్నారు. అలాగే డైరెక్టర్ ఉన్నారు, సివిల్ సప్లై సంబంధించిన డైరెక్టర్ కడాల ఈశ్వర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉంటున్నాయి దాడులు అన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. నేను ముందు చెప్పున్నాను, ఎలాగంటే కాకినాడ దీనికి అడ్డాగా నిలిచిందని చెప్పేసి అలాగే ఇప్పటికీ కూడా వాళ్ళ బంధాల్లో నుంచి బయటికి రావట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దాడులు ఇలాగా ఎంత మా మినిస్టర్ గారు ఎంత తనిఖీలు చేసి ఎంత చేసినా సరే ఇంకా కొనసాగుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళ బంధాల్లో నుంచి బయటికి రాలేదు. అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు మీడియా. ఎలా వస్తుందంటే మనం గేట్ దగ్గర నుంచి ఎలా చేస్తున్నారు, ఇంత సెక్యూరిటీ ఉండి అని అడుగుతున్నారు. కానీ ఎలా వస్తుంది అనేటప్పటికీ ఎవరికీ తెలియని రహస్యాలు ఏం జరుగుతున్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనోహర్ గారు అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎందుకంటే దృష్టి దీని మీద పెట్టారు. ప్రతి ఒక్క గింజ కూడా పేదలకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. అదేవిధంగా ఈరోజే కాదు, ఇది అంతా ఆకట్టే వరకు కూడా ఆయన నిత్యము ప్రజల్లో ఉంటారు, నిత్యము ఈ దాడులను ఎదుర్కొంటూ ఉంటారు. అంటే నేరుగా పవన్ కళ్యాణ్ మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడం గల ప్రధాన కారణం ఏముందండి? ఇక్కడ జరుగుతున్న దందాగిరి అంతా ఆయన ఒకసారి చెప్పున్నారు, కాకినాడకి పెట్టింది పేరు ఇదని. దాన్ని అరికట్టడం కోసం ఆయన నేరుగా వస్తున్నారండి ఈరోజు. మేడం చెప్పండి, ఎలా చూడాలంటారు? ఇక్కడ అంతా కూడా ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఈ దందాన్ని అరికెట్టే మీకు అంతా కూడా సాయిస్తుందంటారా? ఖచ్చితంగా ఈ దందా మీద ఉక్కుపాదం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మన నాదెండ్ల మనోహర్ గారు దాడులు అవ్వచ్చు, అట్లాగే నిన్న చైర్మన్ గారు మేము కూడా వెళ్ళి తనిఖీలు చేయడం జరిగిందండి. ఈ అవినీతి అడ్డాకి ఒక తిమింగళాల మాదిరి వీళ్ళు చేసినటువంటి అవినీతి కూకటి వేళ్లతో పేకాలి అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్గదర్శనంలో జరిగితే ఇంకా దీని మీద ఫాస్ట్గా మనకి దీని మీద మనం రికవరీ చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కూకటి వేలతో పేకాలి అంటే ఈ వ్యవస్థ ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పేకాలి అంటే దీని మీద ఉక్కుపాదం మోపవలసిన అవసరం, పై స్థాయి నుంచి కూడా ఈ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందండి వాస్తవానికి. చూస్తున్నాం ఇది పరిస్థితి. మరికొద్దిసేపట్లో అయితే ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకుని ఏదైతే మనం చూస్తున్నాం, గత కొన్ని రోజుల క్రితమే ఏదైతే యాంకరేజ్ పోర్ట్ ఉందో, యాంకరేజ్ పోర్ట్లో ఉన్నటువంటి ఇక్కడ బార్జీలు మన ఇందులో ఉన్నటువంటి కొన్ని రైస్ని అయితే మనకు చూసుకుంటే 640 టన్నుల పీడిఎస్ ఉన్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించి ఈ యొక్క యాంకరేజ్ పోర్ట్లో ఉన్నటువంటి వాటిని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ సాన్ముఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని అయితే పీడిఎస్ అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వచ్చినటువంటి వాటిని అయితే గుర్తించి అందులో పీడిఎస్ ఎంత స్థాయిలో ఉన్నాయని కూడా గుర్తిస్తారు. కానీ 640 టన్నులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వాటిని అయితే గుర్తించడం జరిగింది. వాటిని కూడా గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో వాటిని గుర్తించినటువంటి పీడిఎస్ బియ్యం మళ్ళీ ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ అయితే వాటిని అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా భారీ ఎత్తున అయితే ఈ యొక్క దాడులు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తర్వాత మళ్ళీ రెండవసారి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే స్వయంగా అతనే రంగంలో దిగి కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమ రవాణాకైతే ఈ యొక్క చెక్కు పెట్టేందుకు ఈ యొక్క పీడిఎస్ బియ్యానికి అయితే పేదలకు అందవలసిన బియ్యం పక్కదారి పడుతుందనే నేపథ్యంలోనే కాకినాడ కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి అరాచకాలను అయితే అరికెట్టేందుకు అయితే ఉక్కుపాదం మోపుతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ దందాకి తెరలేపుతున్నటువంటి నాయకులపై కూడా తగిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ ధీటైన స్టైల్లో కూడా సమాధానం ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా స్వయంగా దిగి కాకినాడ కేంద్రంగా ఉన్నటువంటి కాకినాడ పోర్టులో దిగి బియ్యం అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆయన అయితే మొత్తం అంతా కూడా దీనిపై పూర్తి తనకి పరిశీలించిన తర్వాత అయితే తను ఏ విధంగా మాట్లాడతారు, ఇప్పుడు చేరుకుని కాకినాడ పోర్టులో ఏ విధంగా ఇక్కడ అక్రమ బియ్యం రవాణాకైతే చెక్ పెట్టేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా తాజాగా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.